ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మొన్న కొమ్మినేని గారిని బేషరతుగా చెప్పేసి సుప్రీంకోర్టు వదిలేయడం జరిగింది. దాంట్లో పోలీసులకు పూర్తి స్థాయిలో అక్షింతలు వేయడం జరిగింది. అసలు ఎలా అరెస్ట్ చేస్తారు? ఆయన ఏంటి? ఎవడో మాట్లాడటం ఏంటి? ఈయన్ని అరెస్ట్ చేయటం ఏంటి? అంటే పోలీసులు వాళ్ళ లాయర్లు చెప్తుంటే నవ్వేంటి సార్ అన్నాను. అంటే నవ్వడం నిషేధం ఆంధ్రప్రదేశ్‌లో. అంటే నవ్వడం, ఏడవటం ఇయన్నీ ఆంధ్రప్రదేశ్‌లో నిషేధాలు. నవ్వడం ఎందుకు? మన దరిద్రాన్ని మనం చూసుకొని నవ్వుకుంటా ఉంటాం. అది పాలకులకు పట్టట్లేదు. కుటుంబాలకు బాధ కలిగిస్తుంది. మనకి ఇస్తాన్న పథకాలు ఇవ్వట్లేదురా బాబు అని ఏడుస్తాం. అప్పుడు కూడా కేసులు పెడతారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో నవ్వినా, ఏడ్చినా, చివరికి దగ్గినా, చేసినా కూడా ప్రాబ్లం అనమాట. సో ఈ విధంగా సుప్రీంకోర్టు ఏమంది? నవ్వితే తప్ప. అదేంటి, మేము కూడా కోర్టులో అనేక కేసులు చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటాం. అంత మాత్రం మా పైన కూడా కేసులు పెడతారని అడిగింది. అంటే మరి పెచ్చనాయాలారా మీరు పెట్టింది తప్పాస్ కేసు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలో ఆ జడ్జిమెంట్ లో ఏముందనేది క్లియర్ గా చదువుకున్నారో చదువుకోలేదో వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ గారు నాకైతే అర్థం కాలేదు.